ఇప్పటికే ఇంత అన్యాయమా, ఇంత రాక్షస పాలన ఏ విధంగా చేస్తున్నారు చూస్తున్నారు. ఫస్టే చెప్పారు సిసిపాడు లెక్కలతో తప్పులు లెక్కిస్తున్నామని, చాలా త్వరితగతిన చేస్తున్నా అని చెప్పి ఆనాడే చెప్పారు. మరొకసారి వార్నింగ్ కూడా ఇస్తున్నారు, హెచ్చరిస్తున్నాను అని చెప్పి ఆ ట్వీట్లో మనకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఏంటి మరి ఈ విధంగా? ఇక్కడ మరొక ప్రశ్న కూడా ఏంటంటే, అధినాయకులు చెప్తూ ఉన్నారు, గతంలో మనం ఒక విషయం గురించి మాట్లాడుకునే వాళ్ళం, ఈ విధంగా జరుగుతున్నప్పుడు, దాడులు జరుగుతున్నప్పుడు ఎందుకు సీఎం హోదాలో ఉండి ఇది సరికాదు అని చెప్పడం లేదు అని. కానీ ఇప్పుడు అధినేతలు చెప్తూ ఉన్నారు, అటుపక్క డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, హుందాగా ఉండండి లేదంటే ఇట్లా ఉండండి అని చెప్తున్నప్పటికీ కూడా ఇవి ఆగడం లేదు. గతంలోనే అనేక సందర్భాల్లో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మన డిబేట్స్లోనే ప్రస్తావించారు ఈ హత్యోదంతాల గురించి. ప్రస్తావిస్తున్నప్పుడు ఎందుకు నాయకులు చెప్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే ఆయన మాట మీద సీరియస్నెస్ లేదా, లేదంటే చెప్పాను మీ పని మీరు చేసుకోండి అని చెప్పాను హింట్ ఇస్తున్నారా, ప్రజలకు ఏమైనా రాంగ్ ఇండికేషన్ ఇస్తున్నారా అని చెప్పి ఇన్ని క్వశ్చన్స్ అయితే ఆనాడే రేస్ చేశారు. ఈరోజు కూడా మన డిబేట్లో ఉన్నారు, మాట్లాడదాం. ఏమంటారు మీరు? ఎందుకంటే హత్యలు ఎవరిదైనా ప్రాణమే, అది ఏ పార్టీ నాయకులదైనా. ఇంతకుముందు పశుపతి గారు చెప్పిన విధంగా అనేక సందర్భాల్లో మన డిబేట్లో కూడా ప్రస్తావించాం. పెద్ద స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ బాగానే ఉంటారు, కిందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళే బలైపోతున్నారు, వారి కుటుంబాల రోడ్డు మీదకి వస్తున్నాయి. ఎక్కడ చూసినా, అది ఏ పార్టీకి సంబంధించి చూసినా, ఒక పార్టీ కానీ కాదు. సో అటువంటి పరిస్థితులు ఉండకుండా ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి ఎన్నాళ్ళు అయింది, మీరు అధికార పగ్గాలు చెప్పేట్టు ఎన్నాళ్ళు అయింది, ఇంకా ఈ గొడవలు, కొట్లాట్లు, హత్యలు జరుగుతూ ఉంటే ఏ విధంగా? ముందుగా ఐ న్యూస్ వీక్షకులకి, తోటి ప్యానల్ సభ్యులకి అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు నిన్న ఈ మధ్య కాలంలో జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం అనేది అయితే లేదండి. ఇప్పుడు ఇక్కడ మాచర్ల దగ్గర ఏదైతే నిన్న గొడవ జరిగిందో అక్కడ ఇద్దరు వైసీపీ కార్యకర్తలే ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒక వైన్ షాప్ లో వర్క్ చేసే వాళ్ళు. వాళ్ళిద్దరికి ఉన్న ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వల్ల ఇది ఆ గొడవ జరిగింది, చెయ్యి నరుక్కోవటం జరిగింది, ఇట్లా జరిగింది. ఇక నిన్న పొంగునూరు విషయానికి వచ్చేసరికి, పుంగనూరు అనేది ఒక ప్లాన్డ్ ప్రకారం పొంగనూరు మాట్లాడదాం, పుంగనూరు గురించి మాట్లాడదాం. ముందు ఈ హత్యలు, ఈ రాక్షస పాలన, జగన్ ట్వీట్ గురించి మాట్లాడిన తర్వాత సెపరేట్ ఎపిసోడ్ అది. పొంగనూరు అనేది దీంట్లో ఇంక్లూడ్ చేస్తే మనకి రెండు మిక్స్ అయిపోతాయి. పొంగనూరు గురించి, మిథున్ రెడ్డి గురించి తర్వాత మాట్లాడదాం. ఏంటి రాక్షస పాలన? ఏకంగా కేంద్రానికి కంప్లైంట్ చేస్తామని చెప్పారు ప్రధాని మోదీ గారికి, అదే విధంగా అమిత్ షా గారికి లెటర్ రాస్తాం. ఈ విధంగా రాక్షస పాలన అని అంటే ఇక్కడ టీడీపీ కార్యకర్తల్ని కూడా చాలా మందిని చంపేశారు ఈ మధ్య, ఈ 40 రోజుల్లో. కాకపోతే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు పగ్గాలు చేపట్టినా, లేక పవన్ కళ్యాణ్ గారు పగ్గాలు చేపట్టినా, చంద్రబాబు గారు పగ్గాలు చేపట్టినా, వీళ్ళందరికీ గత ప్రభుత్వంలో జరిగిన ఇష్యూస్ మీద, లేక ఏమేం జరిగినాయి, ఎంత లోటుపాట్లు ఉన్నాయి, ఏ ఏ శాఖల్లో ఎంత అవినీతి జరిగింది, లేక రాష్ట్ర ప్రస్తుత స్థితిగతి ఏంటి అని తెలుసుకునే క్రమంలోనే వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. 40 రోజుల్లో ఇంకా వైట్ పేపర్స్ కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే, కొన్ని వైట్ పేపర్స్ ఓన్లీ అసెంబ్లీలో రిలీజ్ చేస్తాము అనడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఏకపక్షంగా రిలీజ్ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఆ అసెంబ్లీలో అయితే వాళ్ళు, వైసీపీ వాళ్ళు కూడా 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ముందే మాట్లాడితే మొత్తం జనాలకి కూడా క్లియర్ గా ఉంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్వీట్ చేశారండి, రాక్షస పాలన జరుగుతుంది అని. రాక్షస పాలన అని అంటే, ఈయన ఈ 5 సంవత్సరాలు చేసిన పాలనతో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న పాలన అయితే రాక్షస పాలన అనేది కాదండి. ఏదో చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి, కార్యకర్తలు నష్టపోతున్నారు, అది రాష్ట్రానికి మంచిది కాదు, అంత మటుకు అయితే చెప్పగలను. కానీ ఇప్పుడు మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని మానసిక స్థితిని ఇబ్బంది పెట్టి అతను చనిపోయి, ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టి 1 year దాటింది కాబట్టి ఇవన్నీ అప్పుడు బయటకు వచ్చాయి. కానీ నెలన్నరలో ఏమి అటువంటి ఇంత సీరియస్ ఘటనలు, ఇంత హత్యోదంతాలు, ఇంత మంది చనిపోవడం అనేది అది కదా. అవి ప్రభుత్వ హత్యలు అండి. ఇది ఎవరికి వాళ్ళు ఉసిగొలుపుకొని చేసుకుంటున్న హత్యలు. ఇది ఎవరు కూడా టీడీపీ కార్యకర్తలు పోయి వైసీపీ వాళ్ళని చంపుతున్న ఉదంతాలు అయితే కాదండి. ఇవి ఇంటర్నల్ గా వాళ్ళుగా కొంతమంది ఏదైతే ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయో, ఆధిపత్య పోరు ఏదైతే నడుస్తుందో వాటి వల్ల జరుగుతున్న హత్యలే గాని, ఎక్కడో కూడా పార్టీ వాళ్ళు పగపట్టిపోయి అవతల వాళ్ళని చంపుతున్న ఉదంతాలు అయితే ఇప్పుడు ఎక్కడ జరగట్లేదండి. స్థానికంగా ఇటువంటి సమస్యలు వాస్తవానికి ఒక 65% వ్యక్తిగత అజెండా తోటి వాళ్ళకి ఉన్న పూర్వమైన పగలు ఏవైతే ఉన్నాయో
వాటిని తీర్చుకోవడానికి సరే ఇప్పుడు ఎలాగో పార్టీలో లేవు, పార్టీ అధికారంలో నెక్స్ట్ పార్టీకి వచ్చే టైంకల్లా నాకు అపోజిషన్ గానీ లేక మన పార్టీలోనే ఇంకొక శత్రువు ఉండకూడదు అనే దాంతో జరుగుతున్న కుదంతాలు సగం ఉన్నాయండి ఇందులో. పోనీ వాటి మీదైనా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి మీదే కదా. లా అండ్ ఆర్డర్ గానీ ప్రతిదీ మీ చేతిలోనే ఉంది కదా. ఆయన క్లియర్ గా చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఇది ఉంది, అన్ని విధ్వంసంగా మారాయి. ఎక్కడైతే సంఘటన జరుగుతుందో వాటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరుగుతుంది. దాంతో పాటు ఖచ్చితంగా మీరు ఇప్పుడు చూసినట్లయితే అనిత గారు హోంమంత్రిగా తీసుకున్న తర్వాత ఏది కూడా 48 గంటల నుంచి 70 గంటల లోపు అంటే 3 రోజుల్లోపే ఏదో ఒక పరిష్కారం అయితే జరుగుతూ ఉంది. కానీ ఎక్కడ కూడా సంవత్సరాల తరబడి లేక అపరిష్కృత సంవత్సరాల తరబడి ఇంకే విధంగా అంటారు మీరు? అదే ప్రశ్న వస్తోంది. మీరు సంవత్సరాల దగ్గరికి వెళ్ళకండి. మీరు అధికారంలో చేపట్టి 40 రోజులు అయిందంటే ఒక పక్కన చెప్తుంటే సంవత్సరాల తరబడి ఏ విధంగా మనం మాట్లాడతాం? ఇంకా మీరు అధికార పగ్గాలు చేపట్టి కేవలం 40 రోజులు అయిందేమో, 45 రోజులు అయింది, నెలన్నర. పూర్తి స్థాయిలో అధికార పగ్గాలు చేపట్టి ఆ ఎలక్షన్ ఫలితాలు వచ్చైతే 1.5 అవుతుంది. లేదు అనుకుంటే నెల అయింది. మీరు అధికార పగ్గాలు ఇవన్నీ కూడా ఎవరికెవరు ఏ మినిస్టర్ చూసుకుంటే నెల అవుతుంది. శాఖలు తీసుకొని చార్జ్ తీసుకొని రివ్యూ మీటింగ్స్ అన్ని చేసుకొని 4 రోజుల దాకా అవుతుంది. ఓకే, అయితే ఇవి రాజకీయ కక్షలు కాదు, వ్యక్తిగత కక్షలతోనే చేసుకున్నాయి అంటారు. చెప్పారు వ్యక్తిగతంగా జరుగుతున్నాయి కానీ ఎక్కడ కూడా పార్టీ ప్రోత్సాహం అయితే ఎక్కడా లేదండి. అప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, క్లియర్ గా నాయకులు కావచ్చు, కార్యకర్తలు అందరూ క్రమశిక్షణ పాటించండి. మీ వల్ల కావచ్చు అత్యుత్సాహం ఎవరైతే ఉందో వాళ్ళ వల్ల పార్టీకి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాకుండా మీరు అన్ని చర్యలు తీసుకోండి. మనం రాష్ట్రాన్ని ఇప్పుడు పాలించడానికి ప్రభుత్వంలో ఏర్పాటయ్యానో మనం ఇంకా క్రమశిక్షణతో ఉండాలి అని పలుమార్లు చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి గత వారం రోజుల్లోనే ఉన్నాయి. కానీ జరుగుతున్నాయి అనేది ప్రశ్న. ఒక నిమిషం అండి. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకి